మీరు నెలకి ₹1,00,000 సంపాదించాలనుకోండి, ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తా మీ బిజినెస్ కి ఎలా చేయాలో చూడండి. సో నెలకి ₹1,00,000 సంపాదించాలి అని అంటే మీరు ₹100 నెట్ ప్రాఫిట్ వచ్చే ప్రొడక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో మీరు ₹100 నెట్ ప్రాఫిట్ వచ్చే ప్రొడక్ట్ అమ్మితే మీరు ఎంతమందికి అమ్మాలా? 1000 మందికి అమ్మాలా. సో 1000 మంది మీరు టార్గెట్ చేయాలంటే 10,000 మందిని మీరు రీచ్ అవ్వాలా. 1000 మందికి అమ్మాలంటే 10,000 మందికి రీచ్ అవుతే మీకు 7,000 మంది నుంచి 5,000 మంది మీ ప్రొడక్ట్ ని ఇంట్రెస్ట్ గా చూస్తారు. చూసి అందులో 1000 మంది కొంటారు లేదా 500 మంది కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొడక్ట్ చాలా మంచిది, బాగుంది అనుకోండి, 1000 మంది కొంటారు. సో 1000 మందిలో నెట్ ప్రాఫిట్ ₹100 వస్తుంది. ఆ ₹100 మీ ప్రాఫిట్ అన్నమాట. సో ₹100 మీరు ప్రాఫిట్ అమ్ముతున్నారు అంటే మీకు మొత్తం ఎంత, మీరు ఆ ప్రొడక్ట్ అంతా కలిపి సేల్స్ గానీ దాని తర్వాత మీ ఖర్చులన్నీ కలిపి ఎంత ఉంటుంది? దాదాపు 500 మినిమం ఉంటుంది. 20% వేసుకుంటే ₹100 మిగులుతాయి. అదే ₹1000 మీరు అమ్మితే 10% మీకు ప్రొడక్ట్ పైన మిగులుతుంది అని అంటే ₹100, అంటే ₹1000 ప్రొడక్ట్ మీరు అమ్మితే ₹100 నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ రకంగా మీరు 10 లక్షల ప్రొడక్ట్ అమ్మితే 10% అయితే ₹1,00,000 మిగులుతాయి. అదే 20% ప్రాఫిట్ అయితే మీకు మీరు 500 ప్రొడక్ట్ అమ్మాలా. సో దీన్ని బేస్ చేసుకొని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అసలు మీ ప్రొడక్ట్ డిజైన్ ఎట్లా చేసుకోవాలా, ఎంత ప్రైస్ పెట్టాలా, ఎలా అమ్మాలా, కస్టమర్ ని ఎలా రీచ్ అవ్వాలి అని, అంటే మార్కెటింగ్ కాస్ట్ అట్లా ఉంటది. సో దీనిలో క్యాక్ అని అంటారు, CAC, క్యాక్, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒక లైక్ చేసుకోండి, ఎవరికైనా ఉపయోగపడతా అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.